పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోదనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజభాద్రపద మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:10. తిథి సప్తమి మధ్యాహ్నం 2:10 వరకు. నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 2:39 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 6:08 నుంచి 7:44 వరకు. అమృతకాలం ఉదయం 6:22 నుంచి 7:52 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. నేటి విశేషాలు: అముక్తాభరణ సప్తమి, అలాగే తులాయనం రాత్రి 8:18 జరుగుతోంది. అయన ప్రయుక్తమైన విషోత్పుణ్యకాలం మధ్యాహ్నం 12:10 నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఉంటుంది. ఈ అయన ప్రయుక్తమైన విషోత్పుణ్యకాలాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే చక్కగా భగవంతునికి మన కాలాన్ని వెచ్చించాలి. అలాగే పితృదేవతలకు మన యొక్క మనస్సును, మన యొక్క సంపదను దానంగా వెచ్చించాలి. వారిని ఆరాధించడం కోసం మన సమయాన్ని వెచ్చించాలి. ఆ విధంగా పితరులను ఆరాధించడం ద్వారా సత్సంతానం కలగడం, వారు తమకు ఉపయోగపడేటట్లుగా, తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించేటట్లుగా, సమాజానికి ఉపకరించేటట్లుగా మహాత్ములుగా రూపొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. చూడండి, లౌకికమైన విజయాలు ఎన్ని సాధించినా వారు మనశ్శాంతి కోసం ఇవి ఏమీ సాధించని సత్పురుషులను ఆశ్రయించటం లోకంలో మనం గమనిస్తూ ఉంటాం. వారి దగ్గర, సత్పురుషుల దగ్గర ఏముంది అంటే వీరిని అనుగ్రహించగలిగిన ప్రేమ ఉంది. అదేవిధంగా అముక్తాభరణ సప్తమి వ్రతాన్ని కనుక మనం ఆచరించడం ద్వారా వ్యక్తి సర్వ ఉన్నతులను కూడా సాధించవచ్చు. నేటి ఆణిముత్యాలు. గంపెడు ఆలోచనల కన్నా చిటికెడు సాహస కార్యం శక్తివంతమైనది. ఎవరో నిన్ను అర్థం చేసుకోలేదని బాధపడే కంటే నీ గుండె అట్టడుగు పొరల్లో దాగి ఉన్న చెమ్మని ముందు నీవు అర్థం చేసుకో.